నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 12, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం తెల్లవార్త 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి విద్యా తిథి జూలై 11 శనివారం తెల్లవారితే 2:03 జూలై 11 శనివారం రాత్రి 1:47 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం జూలై 12 శనివారం ఉదయం 7:28 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం విస్కుంభ రాత్రి 7:31 వరకు. తదుపరి ప్రీతి. కరణం తైతల మధ్యాహ్నం 2:02 వరకు. గర రాత్రి 1:48 వరకు. తదుపరి వణిజ విష్టి. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి ఉదయం 7:17 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు రాహుకాలం అనేది ఉంటుందండి. యమగండం ఉదయం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:31 నుండి ఉదయం 7:15 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు. అమృత గడియలు రాత్రి 12:55 నుండి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, వాయుదేవుడు వాహనం ఏమిటి? ఆప్షన్ ఏ జింక, బి సింహము, సి ఆవు. ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీనివాసుడు గోత్రం ఏమిటి? ఈ ప్రశ్నకైతే జవాబు ఆప్షన్ బి వశిష్ఠ గోత్రం అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు మరియు మాణిక్యరత్నం గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. అంటే చాలామంది రిప్లై అయితే ఇచ్చారు, కానీ భరద్వాజ గోత్రం ఎక్కువ మంది చేశారన్నమాట ఆన్సర్. కానీ ఆన్సర్ అయితే వశిష్ఠ గోత్రం. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీకు ఇక్కడి వరకు వీడియో చూసి ఉంటే వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మినిమం కామెంట్ చేసే వాళ్ళని వీడియో లైక్ చేస్తే వీడియోకి కొంచెం వ్యూస్ అనేవి వస్తాయి కదండి. అందుకని మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు పేపర్ సంచుల దినోత్సవం అండి. అదేవిధంగా ఈరోజు నటి మరియు సీరియల్ నటి సుజిత పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున
శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఆషాఢం కారణంగా వివాహాలకి గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అలాగని అద్దె ఇంట్లోకైనా ఇలాంటి వాటికి కూడా ముహూర్తాలు లేవు. ఉద్యోగాలకి ఎగ్జామ్స్ అప్లై చేయడానికి కూడా ముహూర్తం అయితే లేదండి. ఆదివారం మంచిది. ఉద్యోగాలకి ఎగ్జామ్స్కి ఏమైనా అప్లై చేసుకోవాలన్నా ఆ రోజు చేసుకోండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.